టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి మళ్లీ బిగ్ షాక్ తగలనుందా అంటే అవును అనే అంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సంచలన ఆధారాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. దీంతో అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేయబోతున్నారని చెబుతున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరారు. దాంతో హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని, వాళ్ళని రావద్దంటూ చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని, కానీ దానిని ఎవ్వరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాక శ్రీతేజ్ ప్రాణాల కోసం పోరాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్లో వెంటిలేటర్ సహాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నారు. శ్రీతేజ్కి పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. దీనికంటే ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 4న ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్యా థియేటర్కి వెళ్లాడు. ఇదే క్రమంలో తమ అభిమాన హీరోను చూడ్డానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో రేవతి అనే మహిళ తన కొడుకు భర్తతో కలిసి సంధ్యా థియేటర్కి వెళ్లారు.